పాయింట్ సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి సంబంధించి సరే సోషల్ మీడియాలో ఏ పార్టీ చేసినా ఏం చేసినా ఆరోపణలు మనం ఖండిస్తూ వచ్చాం, మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం. ఇటీవల భారతి గారి మీద విమర్శలు చేసినటువంటి వ్యక్తిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది, అంతవరకు మెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది కారణాలు పక్కన పడేస్తే ఎందుకు ఆ వివాదాలను ఇంకా కంటిన్యూ చేసే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ అంటారా, లేదంటే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎందుకు ఇంకా విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి? వాళ్ళని డీగ్రేడ్ చేసే విధంగా చర్చలు పెట్టేసి వాళ్ళని ఇంకా ఎందుకు దాన్ని పెంచి పోషించే విధంగా చేస్తున్నారు అనుకోవాలి? ఇది ఇది ఒక దురదృష్టకర పరిణామం. ఒక మహిళ పైన మీడియా సంస్థలు కానీ సోషల్ మీడియాలో ఆకతాయిలు ఏదైనా పెట్టుకుంటే ఓకే, దాన్ని సమర్థించలేం, కానీ సరే వాళ్ళు ఆకతాయిలు అనుకుంటాం. అదుపు తప్పితే కిరణ్ లాగా అరెస్ట్ చేస్తారు. కానీ బాధ్యత గల మీడియా సంస్థలు కూడా కేంద్రీకరించి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం మంచిది కాదు. నేను మొత్తం ఎపిసోడ్ ఈ కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే వైఎస్ భారతి గారి యొక్క భుజాల మీద తుపాకు పెట్టి జగన్మోహన్ రెడ్డిని కొట్టాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కొనే పరిస్థితి నేరుగా ఆయన ఎదుర్కోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కావడమే భారతి గారు తప్ప. ఎందుకంటే భారతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. అవును. ఆమె పనేంటి, ఒక భార్యగా తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన కుటుంబం నడుపుతున్నటువంటి పారిశ్రామిక సంస్థలు నడుపుతుంది. ఆ ఉద్దేశం ఏంటంటే తన భర్త రాజకీయాల్లో ఉన్నాడు, సాఫీగా రాజకీయాలు చేయాలనుకుంటే తను నడుపుతున్న సంస్థలు, తన పిల్లలు, తన కుటుంబాన్ని బాగా చూసుకుంటే తనకు బర్డన్ తగ్గిపోతుంది. కంప్లీట్ ప్రొఫెషనల్ గా రాజకీయాల్లో ఉంటాడు, తన పని తాను చేస్తాడు. ఆ రకంగా తన భర్తకి తాను సహకరించాలని నిర్ణయించుకుంది. అట్ ద సేమ్ టైం ఎవరు మాట్లాడినా తాను వివాదాల కేంద్రంగా ఉండదలుచుకోలేదు, చాలా కఠినంగా ఉండదలుచుకున్నారు. కానీ అందులో ఎవరితో మాట్లాడు, పార్టీ వాళ్ళతో మాట్లాడు, అందరూ చెప్తారు ఆ ఎవరితో మాట్లాడారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కేంద్రంగా చేసుకొని నిన్న ఒక ప్రముఖ ఛానల్ డిబేట్ పెట్టి మహిళలను పెట్టి వాళ్ళందరూ డిమాండ్ ఏంటంటే భారతి గారు మౌనం వీడాలి, భారతి గారు స్పందించాలి. ఎందుకు స్పందించాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచి చేసింది, కిరణ్ అరెస్ట్ చేసింది కదా, తన పైన అభ్యంతరకరంగా వాడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి థ్యాంక్స్ చెప్పాలా, ఎందుకు స్పందించదు ఆమె? మొదటి క్వశ్చన్. ఎందుకు స్పందించాలి అని నేను అంటాను. ఎందుకంటే భారతి గారు స్వభావం తన పని తాను చేసుకోకపోవడం తప్ప స్పందించే అలవాటు లేదు. పబ్లిక్ గా అసలు స్పందించారు. ఎందుకంటే మాజీ సీఎం భార్య ఇంకొక మాజీ సీఎం కోడలు, అంటే బయట మాట్లాడితే సంచలనం అవుతుంది. తను కాదలుచుకోలేదు, తన భర్తకి తన కుటుంబానికి మాత్రమే వెన్నుదన్నుగా ఉండాలనుకుంటున్నారు తప్ప అదర్ దెన్ పాత్ర పోషించదలుచుకోలేదు. రాజకీయంగా కూడా పులివెందులో ఎన్నికలు జరిగితే తన భర్త రాష్ట్రంతో తిరుగుతాడు కాబట్టి, కనీసం భర్త ఓటు అడగలేడు కాబట్టి, భార్య అయితే అదొక గౌరవం ఉంటుంది కాబట్టి, రెండోది ఆమె కుటుంబాన్ని సేవలు ఆ ప్రాంతం పొందింది కాబట్టి ఒక పులివెందుల అసెంబ్లీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతుంది. ఇది తప్ప తన భర్తకు తాను ఏమి చేయదు రాజకీయంగా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడంటే ఎట్లా? రెండోది ఆమె పట్ల అభ్యంతరకరంగా మాట్లాడిన వ్యక్తి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేసినారంటే అది సమాజమే అంగీకరించే పరిస్థితి లేదు. సమాజం సంగతి పక్కన పెట్టి తెలుగుదేశంలో అంగీకరించట్లా. ఎక్కువ మంది అతన్ని తిట్టింది తెలుగుదేశం వల్లే. ఆ రోజు వల్లభనేని వంశీ బిహేవియర్ వల్ల వైసీపీ నష్టపోయింది, భువనేశ్వర్ గారి పట్ల వ్యవహరించిన తీరు వల్ల. ఈ రోజు మన వాళ్ళు అట్లా చేస్తే అది మనకు నష్టం రాజకీయంగా అని తెలుగుదేశంలో బాధపడ్డారు, తెలుగుదేశాన్ని సమర్థించే యూట్యూబర్స్ బాధపడ్డారు. భారతి గారి మీద ప్రేమతో కాదు, తెలుగుదేశం మీద ప్రేమతో ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దండి అని చెప్పి గట్టిగా మాట్లాడడం, విధి లేని పరిస్థితి అదుపు తప్పడంతో సమాజం హర్షించే పరిస్థితులు లేకపోవడంతో అతను అరెస్ట్ చేసినారు. ఇదే కిరణ్ ని ఇది ఫస్ట్ చాలా సార్లు మాట్లాడారు, చాలా మంది మహిళలను మాట్లాడారు. రోజా గారిని, విడుదల రజనీ గారిని, శ్యామలాని, ఎవరిని పడితే ఆడిని వాళ్ళు ఎట్టా పడితే అటు తిట్టారు. భారతి గారిని ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో భారతి గారిని తిట్టాడు. కాబట్టి అతన్ని ఏమైనా మొదటి రోజు అరెస్ట్ చేస్తుంటే యాక్సెప్టెడ్, ఎస్ కరెక్టే, మొదటి రోజు అరెస్ట్ చేసిన ఇదే ఫస్ట్ అతను అంటే మంచి పని చేయాల్సిన బాబు. అతను గత నెలలుగా ఇదే పని చేస్తా ఉంటే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా పరిస్థితులు మీరు వెంటనే థ్యాంక్స్ ఎలా చెప్తుంది? రెండోది సదరు మీడియా ఆయన థ్యాంక్స్ చెప్పమంటున్నారు కదా, మీరు ఫస్ట్ సారీ చెప్పాలి. ఏమని సారీ చెప్పాలి? భారతి గారిని అరెస్ట్ అభ్యంతరకరంగా ప్రవర్తించామని అరెస్ట్ చేసినందుకు అభినందిస్తూనే అతనికన్నా దుర్మార్గంగా మాట్లాడు డిబేట్ పెట్టి చర్చ పెట్టారు. మనం చెప్పదా సారీ ఫస్ట్ భారతి గారికి? మళ్ళీ భారతి గారి పట్ల గతంలో ఈసారి ఈ ఇన్సిడెంట్ పక్కన పెడితే ప్రధానంగా ఆవిడ బొమ్మలు పెట్టి, ఆవిడ ఫోటోలు పెట్టి, ఆమె ఏదో చేసిందని చెప్పేసి ఆమె గురించి డిబేట్లు పెట్టినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి కదా. వాటికి సంబంధించి కూడా అప్పుడు అదేనండి, మీరందరూ రోజు ఆమె డిబేట్లు పెడతామని ఆమె ఎన్నిసార్లు మానసికంగా ఇబ్బంది పడుతుంది. అన్ని ఇబ్బందులు పడినా మీరు ఏమన్నా అనుకోండి, నేను మాట్లాడితే అది నా
నాకు, నా కుటుంబానికి, నా పార్టీ నమ్ముకున్న, నా పార్టీ మీన్స్ భర్త పార్టీకి, పార్టీ నమ్ముకున్న ప్రజలకు నష్టం కాబట్టి ఎన్నైనా సరే నేను దిగమింగుతాను, నేను ఉంటానని స్టబన్ గా నిలబడుతున్నారు. కాబట్టి ఆమె ఎందుకు సారీ అని చెప్పాలి? ఏదైనా ఉంటే సంజయ్ చెప్పుకోవాలి ఇన్ని రోజుల పాటు ఆమెని ఇట్లా చేసిన దానికి. రెండో పాయింట్, ఆయన విమర్శించదలుచుకుంటే విమర్శించుకోండి. ఆమె పరిశ్రమలు ఉన్నాయి, ఆమె కొన్ని నడుస్తాం సమస్యలు, ఆ సమస్యలో తప్పులుంటే విమర్శించండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు రాజకీయాలు చేస్తే విమర్శించండి. రెండోది, ఇంత ఏ స్థాయికి వెళ్ళారంటే ఆనాడు మహిళా కమిషన్ చైర్మన్ గా వాసిరెడ్డి పద్మ గారు అయితే అసలు నా మహిళా కమిషన్ తీర్మానం తొలగించడానికి ఆమె కారణం అని. ఆమెకి ఏం పని? తన భర్తది పార్టీ, తనది పార్టీ, మొత్తం పార్టీ హోల్సేల్ ప్రైవేట్ రకంగా ప్రాంతీయ పార్టీ హోల్సేల్ గా జగన్ A to Z జగనే కదా. మొత్తం పార్టీ ప్రభుత్వం అందే తందైనప్పుడు ఆమెను తీసేస్తే ఆమెకి ఏం వస్తుంది? తీసేదలుచుకుంటే ముందు ఇచ్చి ఉండదు కదా భర్త చెప్పు. ఆమెకి ఏముంటుంది పంచాయతీ? టీవీలో మాట్లాడమేనా? కాబట్టి ఇన్ని రోజుల పాటు వాళ్ళ నాయకుడి కింద పనిచేశారు ఆయన సతీమణి, ఇన్ని రోజులు ఆమె గొప్పవారని మీ నోటు కూడా చెప్పి ఎలక్షన్ లో ఆమె రాజీనామా చేసింది ఎందుకంటే ఆమె ఏదో ఎమ్మెల్యే సీట్ ఆశించారు, తర్వాత ఎమ్మెల్సీ అవుతుంది, లేకపోతే జగన్ తో తిరగాలి ఎలక్షన్ అని రాజీనామా చేసింది. కాబట్టి జగన్ కోసం తిరగాలి, జగన్ తో తిరిగితే రేపు భవిష్యత్తు ఉంటుందని జగన్ కో తిరిగితే భారతి గారిని ఎందుకు లాగడం దాంట్లో మధ్యలో? ఆమె చెప్తుంది ఇంకేం పని లేదు మహిళా కమిషన్ చైర్మన్ పనిలా భారతి గారికి. ఆమె స్థాయికి వెళ్ళడం ఇది అవసరం రాజకీయాల్లో. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి భారతి గారు ధైర్యంగా ఉండడం, భారతి గారు స్టబన్ గా ఉండడంతో ఇది కొంచెం ఇరిటేట్ పడుతున్నాడు. ఆమె కూడా బయటకు వచ్చి ఆమె కూడా రాజకీయ ఉపన్యాసం చెప్తే అప్పుడు ఏం చెప్పొచ్చు? ఓ రాజకీయ ఉపన్యాసాలు భారతి గారు స్టార్ట్ చేశారు అంటే త్వరలోనే జగన్ అరెస్ట్ చేస్తారు, కాబట్టి జగన్ అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే పార్టీని రక్షించుకోవడం ఇప్పుడు నుంచి ఆమెను మొదలెట్టారు, అది వదిలేస్తారు. ఆమె రాకపోతే ఎందుకు రాలేదు, వస్తే ఆమె భార్య ఆమె కూడా వచ్చిందనుకో త్వరలో కూతుర్లు వస్తారు. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఆమె బయటకు వస్తే ఆమె చుట్టూ ఏదైనా చేసి ఫ్యామిలీని డ్యామేజ్ చేయడానికో లేదంటే ఫ్యామిలీని హ్యూమిలేట్ చేయడానికో జరుగుతూ ఉంటది. ఎవరెన్ని చేసినా ఫ్యామిలీ డ్యామేజ్ కాదు, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు. పాయింట్ ఏంటంటే భారతి గారు జగన్ గారు భార్య, అంటే భారతి గారిని ఇరిటేట్ చేస్తే జగన్ గారు ఇరిటేట్ అవుతారు. భార్య కదా, ఎంత గొప్పవాడైనా భార్య కదా, ఇరిటేట్ అయ్యి ఏమైనా తప్పులు చేస్తారా? పోనీ ఈమెమన్నా ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది బయటకు వచ్చి మాట్లాడదాం అంటుందా అనే దూరంతో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది వాళ్ళకి మంచిది కాదు. ఇంకా రాబోయే కాలం ఇట్నే చేస్తామంటే మీకు ఇది అలవాటు అని ప్రజలు అనుకుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటే ఇంక వారికి నష్టం.